వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈ రోజు ఇంకొక ఇంటర్న్షిప్ అయితే తీసుకొచ్చాను. మిస్ కాకుండా వీడియో ఎవరికైతే చూడండి. మన సబ్స్క్రైబ్ చాలా మంది ఈ యొక్క పర్టికులర్ టెక్నాలజీ మీద మాకు ఇంటర్న్షిప్స్ కావాలనేసి కామెంట్ చేశారు ఈ ఛానల్లోని అండ్ మనకి మెయిన్ ఛానల్ వి ద టెక్ ఛానల్లో కూడా. సో తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్ ఒక పర్టికులర్ వీడియోని. ఓకే, సో గైస్ ఈరోజు మనకి సెగ్మాయిడ్ అనే ఒక టాప్ టెక్ స్టార్ట్అప్ నుంచి ఒక ఎక్సలెంట్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళైతే లోన్ అవుట్ అయితే చేస్తారు. మనకి ఆ ఇంటర్న్షిప్ వచ్చి మనకైతే 3 to 6 months అయితే ఉంటుంది. ఆ 3 to 6 ఇంటర్న్షిప్ పీరియడ్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే మిమ్మల్ని ఫుల్ టైమ్ రోల్లో కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది పెయిడ్ ఇంటర్న్షిప్ గైస్. ఇంటర్న్షిప్లో మీరు ఒక 20 to 25,000 వరకు కూడా మీరు అయితే ఎర్న్ చేయొచ్చు. వన్స్ ఫుల్ టైమ్ రోల్లో కన్వర్ట్ అయిన తర్వాత సో ఒక 5 lakhs వరకు కూడా ఈజీగా డిమాండ్ చేయొచ్చు. ఓకే, ఇంతకీ ఆ ఇంటర్న్షిప్ ఏ టెక్నాలజీ మీద తెలుసా? డెవాప్స్. ఓకే, మన సబ్స్క్రైబ్ చాలా మంది డెవాప్స్ నేర్చుకుంటున్న డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ నేర్చుకుంటున్నారు కదా. సో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు కనుక నేర్చుకోకపోతే మీ ఫ్రెండ్స్ చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళకి మ్యాక్సిమం షేర్ చేయండి. ఒక పట్ల వీడియో ఎక్కువ మందికి అయితే యూజ్ అవుతుంది గైస్. ఓకే, గ్రేట్. సో అన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తాను. అసలు ఎలిజిబిలిటీ కేటగిరీ ఏంటి, ఎలా అప్లై చేయాలని కూడా. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వి ద టెక్ పేజ్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. లింక్డ్ఇన్లో స్పాట్ అయిందన్నమాట. సెగ్మాయిడ్ యొక్క అఫీషియల్ హెచ్ఆర్ యొక్క జాబ్ అయితే స్పాట్ చేసి చూడండి. వీఆర్ హైరింగ్ ఫర్ డెవాప్స్ ఇంటర్న్ అట్ సెగ్మాయిడ్ అనమాట. సో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ చూస్తే మనకి క్రియేట్ మెయింటైన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫ్రమ్ డెవాప్స్ టూల్స్ అని ఇచ్చారు. డిజైన్ డెవలప్ మెయింటైన్ ఆటోమేషన్ అని ఇచ్చారు. పార్టిసిపేట్ ఇన్ ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆటోమేషన్ మోడల్ అని ఇచ్చారన్నమాట. సో డిఫరెంట్ క్లస్టర్స్ మీరైతే మానిటర్ చేస్తారు, సో బిల్డ్ చేస్తారని చెప్తున్నారు. సెట్ అలర్ట్ డిఫరెంట్ క్లస్టర్స్ మీరైతే ప్రాపర్గా అలర్ట్స్ కూడా సెట్ చేస్తారన్నమాట. మానిటరింగ్ అనేసి ఇచ్చారన్నమాట. రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలి, మీకు బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఉండాలి, లైనక్స్ కమాండ్ మీద కొద్దిగా బేసిక్స్ ఉండాలి అని చెప్తున్నారు. నాలెడ్జ్ ఆఫ్ గిట్ గురించి తెలిసి ఉండాలన్నమాట. సో క్లౌడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా టూల్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది మీకు. 3 to 6 months మనకైతే ఈ యొక్క డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఫ్రెషర్ దీనికైతే ఎలిజిబుల్ అనమాట. బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐటీసీఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. 2022, 23 and 24 బ్యాచ్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ గైస్. ఈ యొక్క ఇంటర్న్షిప్ వచ్చేటప్పుడు మనకైతే బెంగళూరు లొకేషన్లో స్పాట్ అయింది, గుర్తుపెట్టుకోండి. వన్స్ మీ యొక్క ప్రొఫైల్ యొక్క షార్ట్ లిస్ట్ అవుతుంది, మీరు బెంగళూరు లొకేషన్కి వెళ్ళి అయితే ఇంటర్వ్యూ అండ్ జాబ్ కూడా అక్కడైతే చేస్తారంటే ఇంటర్న్షిప్ పీరియడ్లో మీరు గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇక్కడ చూడండి ఒక వీళ్ళ యొక్క హెచ్ఆర్ యొక్క మొత్తం మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ పంపించండి అండ్ సో జాబ్ మీరు అప్లై చేస్తుంటే క్లియర్గా మెయిల్ రాసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. ఓకే, మెయిల్ అయితే సెండ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, గ్రేట్. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ అక్కడి నుంచి అయితే యాక్స్ చేయండి. ఇంకో మంచి జాబ్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.